ఏంట్రా సడన్ గా మీ నానమ్మకి మనవడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఎంతైనా రక్త సంబంధం కదమ్మా. ఎంత వద్దనుకున్నా పాసం ఉంటుంది. ఆయన నేను గట్టిగానే బుద్ధి చెప్పాను. ఇక వాడు వర్షజోలికి రానే రాడు. మేడం, గార్డియన్ మీరే కదా? ఈ పేపర్స్ పైన సంతకం పెట్టండి. నేను కాదు, ఆయన మదర్ వైఫ్ వస్తున్నారు, వాళ్ళు పెడతారు. వర్ష, ఏమైంది వర్ష? నా రాజీకి ఏమైంది? చెప్తానత్తయ్య, ముందు ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి. నేను చేస్తాను. అసలు ఏమైందో చెప్పు వర్ష. చెయ్యి వదలరా. నా వర్ష జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను. రామరాజు, నువ్వు జ్యోతివని ఒప్పుకునే వరకు తన్నులు తింటూనే ఉంటాను. రామరాజు నా కొడుకుని రక్తం వచ్చేట్టు కొడతాడా? వాడికెంత ధైర్యం! వాడంతా చూస్తాను నేను. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? తనకి చాలా బ్లడ్ లాస్ అయ్యింది. తనకు వెంటనే బ్లడ్ ఎక్కించాలి. నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్. బ్లడ్ నేను ఇస్తాను. అయితే మీరు నాతో పాటు రండమ్మా. డాక్టర్ అసలు బ్లడ్ గ్రూప్ ఏంటనేది చెప్పలేదే. మరి రాజీవ్ బ్లడ్ గ్రూప్ తనకెలా తెలుసు? మాధవి, రాజీవ్కి ఎలా ఉంది మాధవి? చాటుగా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నా కొడుకు బతికున్నాడా చచ్చిపోయాడా అని చూద్దామని వచ్చారా? ఎందుకు మాధవి అలా మాట్లాడుతున్నా? ముందు నేను నా మనవణ్ణి చూడాలి. ఆగండి. ఆస్తి రిజిస్ట్రేషన్ జరగకుండా నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చానని మీ పంతం నెగ్గించుకోవడానికి నా కొడుకుని అడ్డు తొలగించుకోవాలని రామరాజు చేత కొట్టించారు. నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా మాధవి? నా మనవణ్ణి నేనెందుకు కొట్టిస్తాను? మీరే కొట్టించారు. మీరు చెప్పబట్టే ఆ రామరాజు రక్తం వచ్చేలా రాజీవ్ని కొట్టాడు. మీరు చెప్పకపోతే వాడెందుకంతకు తెగిస్తాడు? నిజంగా నాకేం తెలియదు మాధవి. వాడేదో ఆవేశంలో తప్పు చేశాడు. లేదత్తయ్య గారు, ఎన్నేళ్లు నేను మీ కొడుకుని దూరం చేశానని మనసులో పెట్టుకొని ఇప్పుడు మీరు నా కొడుకుని దూరం చేయడానికి పన్నాగం పన్నారు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు మాధవి. వాడు నా కొడుకు. నేనెందుకు నా మనోడి మీద అంత కర్కశంగా ప్రవర్తిస్తాను? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోకండి అత్తయ్య గారు. ఆ రామరాజుగాడు ప్రతిసారి నా కొడుకుని చులకన చేసి మాట్లాడడం, కాలర్ పట్టుకోవడం, అదంతా వర్ష పేరుతో సాకు మాత్రమే. వెనక ఉండి అదంతా చేయించింది అంతా మీరే. లేదు మాధవి, కావాలంటే నేను క్షమాపణ చెప్తాను. ఎవరికి కావాలండి మీ క్షమాపణ? నా భర్త హాస్పిటల్ పాలు కావడానికి కారణం మీరే. రామరాజును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు పేరుకి పెద్ద మనిషి, 10 మందికి అండగా ఉండే మనసున్న మనిషి. చాటుమాటుగా చేసేవన్నీ ఇలాంటి కర్కశమైన పనులు. అమ్మా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా మనవణ్ణి నేను చూడాలి. ఒక్కసారి చూడనివ్వండి.
చూడ్డానికి వీల్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. హాస్పిటల్లో ఏంటండి ఈ అరుపులు? ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోండి. సరేనమ్మా, నేనే వెళ్ళిపోతాను.